ఇలాంటి పాపాత్ములకి ఏ శిక్ష వేస్తే సరిపోతుందో తెలియదు. తిరుమలలో మద్యం బాటిల్తో వైసీపీ నేత తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. వైసీపీ నేత మద్యం బాటిల్తో అలచల్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తిరుమలకు మద్యం తాగి రావడం, మద్యం తీసుకురావడం నిషేధం. అయితే తిరుమలకి చెందిన భీమవరపు నాగరాజరెడ్డి అనే వైసీపీ నేత బాలాజీనగర్ సమీపంలో రింగ్ రోడ్లో మద్యం బాటిల్ చేతపట్టుకుని ముద్దాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నాయి. నాగరాజరెడ్డి గత ఎన్నికల సమయంలో పోలింగ్ బూతుల దగ్గర నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డికి ఓట్లు వేయాలని ప్రచారం చేయడం విమర్శలకు దారితీసింది. తిరుమలలో తట్టల దందా చేసేటన్న ఆరోపణలు కూడా ఆయన ఉన్నాయి తన మీద. అలాగే చిట్టి వడ్డీ వ్యాపారంతో స్థానిక వ్యాపారం దోచుకున్నాడనే ఫిర్యాదులు కూడా అధికంగా ఉన్నాయి. ఇటీవల నాగరాజు వేధించాడంటూ హరీష్ రెడ్డి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాజాగా మద్యం బాటిల్తో ఉన్న ఫోటోలు వెలుగులోకి రావడంతో నాగరాజు మరోసారి వార్తలు ఇచ్చాడు. అయితే ఫోటోలు ఎప్పటివి అనే దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. ఫోటోలు ఎప్పటివైనా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా రోడ్డుపైన మద్యం బాటిల్ పట్టుకుని ఉండటం మీద టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి అన్నటువంటిది. స్పందించడం కాదు, అరెస్ట్ చేయాలి ఇట్లాంటి వాళ్ళని.